నేను సత్యనారాయణ వర్మ. నా ఒక్కగానొక్క కొడుకు నరేంద్ర వర్మకి నాకు సంబంధించిన ఆస్తి మొత్తం చెందాలని వీలునామా రాయటం జరిగింది. నా ఆస్తి వివరాలు, నా స్థిరాస్తులన్నీ గొడవల్లో పోయాయి. కానీ చివరి వరకు నేను కాపాడుకున్న 900 వజ్రాలను మాత్రం భద్రపరచగలిగాను. ఈ వజ్రాల విలువ నేటికి సరిగ్గా 60 లక్షలు. వీటిపై నా కొడుక్కి, అతని పిల్లలకు తప్ప ఇంకెవ్వరికి హక్కు లేదని లిఖితపూర్వకంగా తెలియజేస్తున్నాను. మా తాత నీకు 900 వజ్రాలు ఇచ్చాను రాశాడు, ఏం చేసావు? 900 వజ్రాలు ఇచ్చాడని రాశాడు, ఏం చేసావు? నా చిన్నప్పుడే మీ తాత చచ్చిపోయాడురా. ఇంకో 2-3 ఏళ్లకే మీ నాయనమ్మ కూడా చచ్చిపోయింది. నాకు తెలిసినంత వరకు మీ తాత ఒక పాత ప్యాచీలు పడ్డ సైకిల్ వేసుకుని తిరుగుతూ ఉండేవాడు. ఇంత ఆస్తే కనుక ఉండుంటే ఆ దుక్కు సైకిల్ వేసుకుని తిరుగుతాడురా. ఇదిగో ఖాళీ సమయంలో ఏమి తోచక ఇది రాసి ఉంటాడురా. నేను చెప్పిన దారిలో నువ్వు వెళ్ళగలిగితే నీకు ఆ వజ్రాలు దొరికే అవకాశం ఉంది. తిరిగి చూడకుండానే చేస్తాననుకున్నాను. నీకెవరం కావాలో కోరుకోమనే సుల్తాన్ ఆజ్ఞాపించాడు. కోరుకో, నీ ఒక్కదిద్ది కోరుకో. నాది కానిదేది నాకొద్దు. నాది అన్నది మీరు అడగద్దు. మా తాత ఇక్కడికే వచ్చాడు. రాజాలో వచ్చాడు. వాడు మామూలు కాదు. స్టాక్ అవ్వకుండా ఉంటాడు. సీక్రెట్ కి ఎక్కడ పెట్టుంటాడు. అది తెలియకుండా మనం వచ్చేచ్చాం. అదే నిధున్న గద ఏంటుంది. తీసుకెళ్ళి గవర్నమెంట్కి